చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? సరే, రాబిన్ హుడ్ అంటే ఏంటో చెప్పనా? నితిన్ అన్న ఒక స్టైలిష్ దొంగ. రిచ్ వాళ్ళ జేబుల్లోంచి సర్వన డబ్బులు తీసి పేదవాళ్ళకు పంచి పెడుతుంటాడు. ఇక శ్రీలీల వచ్చి డాన్స్ తో స్క్రీన్ ని షేక్ చేసింది. అదేం డాన్స్? ప్రభుదేవ డూపుని పట్టుకొచ్చావు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ దీని ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయినరా. సినిమా చూస్తే కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. అరే ఇంకేం కావాలి? స్టోరీ లాజిక్ అది మాత్రం అడగండి, అది అవసరం లేదు. లాజిక్ మాట్లాడకండి సార్. నితిన్ అన్న ఒక డైలాగ్ చెప్పాడు, ఏం చేసేవాడివి అని అడిగితే లేట్ గా లేచేవాడిని. అబ్బా, ఈ లైన్ వినగానే థియేటర్లలో నవ్వులే నవ్వులు. నేను నమ్మను. నిజంరా శంకర్? నేను నమ్మను పండు. నిజమని చెప్తున్నాను కదా. నేను నమ్మనని చెప్తున్నాను కదా. డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారండి? చూపించమనే చూద్దాం. నితిన్ అన్న ఈ సినిమాలో ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో సూపర్ గా చేశాడు. కామెడీలో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా శ్రీలీల గురించి చెప్పాలంటే, అబ్బా ఈ అమ్మాయి చేసిన డాన్స్ చూస్తే థియేటర్ లో ఫ్యాన్స్ గుండెలు గిలిగింతలు పెట్టాయి. ఏమి రైమింగ్ సార్. మీరా వాసుదేవ్ అనే ఒక బబ్లీ క్యారెక్టర్ పోషించింది. విదేశాల నుంచి వచ్చిన ఒక స్టైలిష్ అమ్మాయి. శ్రీలీలకి ఈ సినిమాలో ఫుల్ ఛాన్స్. డాన్స్ అదిరిపోయింది, గ్లామర్ ఉంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? కామెడీ టైమింగ్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ ఈ గ్యాంగ్ థియేటర్ లో నవ్వుల రచ్చ చేసింది. నీది కామెడీ వేసే కామెడీ వర్షాలకు పనికొస్తాను. వెన్నెల కిషోర్ ఒక్క డైలాగ్ తో అందరినీ నవ్వించేశాడు. రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ స్టైల్లో సపోర్ట్ చేశారు. కానీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే డేవిడ్ వార్నర్. అవును, డేవిడ్ వార్నర్ తెలుగులో డైలాగ్ చెప్పాడు. నితిన్ అన్నతో స్క్రీన్ షేర్ చేసి క్రికెట్ నుంచి సినిమాకి జంప్ చేశాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ వన్ మోర్ టైమ్ సాంగ్ సూపర్ హిట్, కానీ మిగతా సాంగ్స్ సోసోగా ఉన్నాయి. బీజిఎం మాత్రం అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ లో జ్యూస్ తెప్పించింది. సక్సెస్ అయితే అదే హ్యాపీ. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అద్భుతంగా ఉంది. కానీ స్టోరీ ఏంటంటే ఒక చిన్న కాగితంలో రాసేసేంత మాత్రమే. మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? స్టోరీ చిన్నగా ఉన్నా సరే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కి గ్యారెంటీ. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. క్లైమాక్స్ కొంచెం తొందరగా అయిపోయినట్లు అనిపించింది, కానీ ఫన్ మాత్రం ఫుల్ గా ఉంటుంది. నితిన్ స్టైల్, శ్రీలీల డాన్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సూపర్ గా ఉన్నాయి. స్టోరీ మాత్రం కొంచెం లైట్ గా ఉంది. రేటింగ్ ఇస్తే 3 out of 5. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. కుటుంబంతో అందరూ వచ్చి చూసేలా ఒక వినోదాత్మక సినిమా. ఫ్రెండ్స్ తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆస్కార్ ఆశిస్తే మాత్రం. సరే, ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి రాబిన్ హుడ్ అంటే ఒక మంచి ఎంటర్టైనర్. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.